but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భాను వ్లాగ్స్. ఈ వీకెండ్ వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ నెహ్రూ పార్క్ వచ్చాము. నెహ్రూ జులాజికల్ పార్క్లో మనకు ఆల్మోస్ట్ 300 స్పీషీస్ ఉన్నాయి, లైక్ వైల్డ్ యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్ ఎక్సెట్రా. పార్క్ మనకి ఆల్మోస్ట్ 300 ఏకర్స్లో ఉంది. మీన్స్ చాలా పెద్ద ప్లేస్. సో ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours అయినా పడుతుంది పార్క్ అంతా తిరగడానికి. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. అడల్ట్స్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఉంటుంది వెహికల్స్కి. సో అక్కడ మనం టికెట్ తీసుకొని పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆఫ్లైన్లో మనకి పెద్ద క్యూ ఉంది అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక స్టాట్యూ ఉంది కదా, యానిమల్ స్టాట్యూ పెట్టారు. పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే బగ్గీస్ కూడా ఉన్నాయి, ఆ టికెట్ సెపరేట్గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రూట్ మ్యాప్ ఒకటి ఉంది. ఇది చూసి ఎక్కడ ఏ యానిమల్స్ ఉంటుంది ఆ సెక్షన్కి మనం వెళ్ళి విజిట్ అవ్వచ్చు. ఈ యానిమల్ బ్లాక్ బక్ అనమాట. సల్మాన్ ఖాన్ షూట్ చేసిన యానిమల్. సల్మాన్ ఖాన్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ వెంట్ ఫర్ ఏ షూటింగ్ ఇన్ రాజస్థాన్. అక్కడ హాంటింగ్ వెళ్ళారు అందరూ కలిసి. ఆ హాంటింగ్లో ఈ 2 కృష్ణ జింకల్ని చంపేశారు షూట్ చేస్తూ. అక్కడ ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ వచ్చేసి ఇది ఒక దేవుళ్ళ పూజిస్తారు. వాళ్ళు ఒక యానిమల్ ప్రొటెక్టర్స్లా వర్క్ చేస్తారు. సో ఆ బిష్ణోయ్ కమ్యూనిటీ వచ్చేసి రీసెంట్గా సల్మాన్ ఖాన్ షూట్ చేశారు ఈ కేసులో. అండ్ ద కేస్ ఈజ్ స్టిల్ రన్నింగ్ ఇన్ ద కోర్ట్.
నాకైతే ఈ బటర్ఫ్లై గార్డెన్ కొంచెం వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. ఎందుకంటే నెహ్రూ పార్క్ చాలా పెద్దది కదా, సో మనం ఇంకేమైనా చూడొచ్చు. మనకి టైం ఇన్ కేస్ తక్కువ టైం ఉందనుకుంటే స్కిప్ చేయడమే కరెక్ట్. అండ్ పార్క్లోనే మనకి బగ్గీస్ అండ్ టాయ్ ట్రైన్స్ ఉంటాయి. సో పార్క్ చుట్టూ తిరగలేము అనుకునే వాళ్ళు మనం ఆ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ టికెట్స్ మనం లోపలే తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్తే సఫారీ రైడ్ ఉంటుందన్నమాట. సఫారీ రైడ్లో మనం వైల్డ్ యానిమల్స్ని చూస్తాం. మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్ 2 అవైలబుల్ ఉంటాయి. ఏసీ అయితే 150 రూపీస్, నాన్ ఏసీ అయితే 100 రూపీస్. బట్ నేనైతే ఏసీ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే మనకి సైడ్కి గ్లాసెస్ ఉండడం వల్ల యానిమల్స్ అనేవి కరెక్ట్గా విజిబుల్ అవుతాయి. నాన్ ఏసీ అయితే గ్రిల్స్ ఉంటుంది, సో మనకి అంత కరెక్ట్గా విజిబుల్ ఉండదు అని నా ఫీలింగ్. అండ్ మనకి సఫారీ రైడ్లో యానిమల్స్ అనేవి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. మనకు అక్కడ క్లియర్గా బస్సులో మెన్షన్ చేస్తారనమాట.